హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారా మా బేబీ కూడా భలే చెప్తుంది మీకు. ఈ డబ్బాతో వచ్చాను ఏంటనుకుంటున్నారా? ఈరోజు మా ఇల్లు క్లీన్ చేస్తుంటే ఈ డబ్బా కనిపించిందండి. దీంట్లో ఏం పెట్టానో గుర్తులేదు, నాకు మర్చిపోయాను యాక్చువల్గా. ఎందుకంటే 1 year ముందు పెట్టినవి అనమాట. 1 year దగ్గర 1 year ముందు పెట్టినవి. సరే ఏమున్నాయని చెప్పి చూస్తే షాక్ అయిపోయాను నేను. ఇప్పుడు మా బేబీ షాక్ అవ్వద్దు, చూడండి ఇందులో ఏమున్నాయి ఓపెన్ చేసి తినను. ఏంటివి? మన బొమ్మలు. ఇదిగోండి, ఇవేంటి అనుకుంటున్నారా? మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్కి ఫ్యామిలీ థీమ్ని సెట్ చేసేలాగా మేము ఇలా డాల్స్ని తీసుకుని మా ఫ్యామిలీని రిప్రజెంట్ చేసాము. మీకు చూపిస్తాను అండి. చెప్పరా, ఈ 2 డాల్స్ ఎవరో చెప్పు. నాని తాత. నెక్స్ట్ వీళ్ళెవరు? బిగ్గు పెద్ది. ఇదిగోండి, ఇంకా అసలు వేయని లోపల ఉన్నాయి, అవి నేను చూపిస్తాను. ఇవిగోండి, ఇవి ఈ 2 డాల్స్ వచ్చేసి అసలు యాక్చువల్గా అయితే ఫస్ట్ మేము బార్బీ డాల్తో చేద్దాం అనుకున్నాము. కానీ బార్బీ డాల్కి జుట్టు ఎంత ఉండదు కదా, చాలా తక్కువ ఉంటుంది కదా. దానికోసం యాక్సెసరీస్ తెచ్చాము. సిల్క్ థ్రెడ్ తెచ్చామన్నమాట. బ్లాక్ సిల్క్ థ్రెడ్ తయారు చేద్దాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే నాకు అంత టైం లేదు, ఆఫీస్ వర్క్ వల్ల. మేము ఫంక్షన్ దగ్గరలో అనుకున్నాం అనమాట. ఇట్లా డాల్స్ చేస్తున్నారు అందరూ, మేము ఆన్లైన్లో తీసుకుందామని చూస్తే కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది, భారీ లెవెల్లో ఉంది. మనం చేసుకుంటే ఇంకొంచెం తక్కువ అవుతుందేమో, మనం చేయగలం కదా, మనం ఎందుకు చేయలేము అని చెప్పి బార్బీ డాల్తో చేద్దాం అనుకున్నాము. దానికి హెయిర్ కోసం ఇట్లా సిల్క్ థ్రెడ్ కూడా తెచ్చాను చేద్దామని. కాకపోతే బేసిక్గా ఆఫీస్ వర్క్ వల్ల అంత టైం లేకపోయింది అనమాట. తక్కువ టైంలో చేయలేక ఇంకా సరే ఏమైనా డాల్స్ ఉన్నాయేమో సెర్చ్ చేద్దామని చెప్పేసి స్టేషనరీ షాప్స్ అవి తిరుగుతూ ఉంటే నాకు ఇట్లా కపుల్ డాల్స్ దొరికినాయి అనమాట. ఇలా దొరికింది. అప్పుడు ఐడియా వచ్చింది, ఓకే ఇవి తీసుకుని వీటికి మేము డ్రెస్సింగ్ అది అరేంజ్ చేయొచ్చు కదా అనుకున్నాం. బేబీ ఇవి ఎక్కడ కొన్నాం, ఏ షాప్లో కొన్నాం నీకు గుర్తుందా? నీ ఫేవరెట్ షాప్లో కొన్నాం. నీ ఫేవరెట్ టాయ్స్ షాప్ ఏంటిది? విద్య అని ఒక షాప్ ఉందండి, మా బేబీకి చాలా ఫేవరెట్ షాపు. అక్కడ మా బేబీకి కావాల్సిన టాయ్స్ అన్నీ అక్కడే కొనుక్కుంటుంది. అప్పుడప్పుడు నన్ను విద్యకి తీసుకెళ్ళండి అంటుంది, బోర్ కొట్టిందండి టాయ్స్ కొనుక్కోవడానికి. ఈ డ్రెస్సింగ్ వచ్చేసి మేమే ఇంట్లో స్టిచ్ చేశారండి మా అత్తయ్య. ఎవరు కుట్టారు నాన్న? నానికి టైలరింగ్ వచ్చా? బాగా కుడతారా? చెప్పు, నువ్వు చెప్పు. నీ ఫ్రాక్స్ ఎవరు కుడతారు? మీ నాని కుడతారా? మరి మా డ్రెస్సెస్? మా నాన్నమ్మ కూడా ఆర్టిస్టేరా, లేస్ కుట్లు కుట్టేది. ఇవిగోండి ఈ డాల్స్, ఇట్లా డ్రెస్సెస్ మా అత్తయ్య స్టిచ్ చేశారండి. ఇట్లా ఈ శారీకి సరిపడా, ఈ డాల్కి సరిపడా క్లాత్ తీసుకుని ఇట్లా శారీలాగా స్టిచ్ చేసాం మేమే. ఒక ప్లెయిన్ క్లాత్ తీసుకుని దానికి ఇట్లా ఒక లేస్ అది డిజైన్ చేసుకుని అంచులాగా మేమే చేసుకున్నాం ఇదంతా. ఇంట్లో మా అత్తయ్య స్టిచ్చింగ్ చేస్తారండి. ఇంట్లో ఇట్లా మా దగ్గర క్లాత్ ఉంటుంది కదా, మేము బ్లౌజెస్ స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ అది మిగులుతుంది కదా, సేమ్ అదే క్లాత్తో తీసుకున్నాము. ఇట్లా ఆ రోజు ఫంక్షన్కి మేము వేర్ చేసుకునే ఏదైతే డ్రెస్ ఉన్నాయో వాళ్ళకి సేమ్ ఆ కప్పులకి మ్యాచ్ అయ్యేటట్టు ఆ కలర్ వేసాము. ఇదిగోండి, ఈ కలర్ వచ్చేసి మా బేబీ ఫేవరెట్ కలర్ కదా, ఇది నీకు ఇష్టమైన కలర్ కదా. అవును, ఈ డాల్స్ ఏ ఫంక్షన్ కోసం చేసాము చెప్పలేదు వాళ్ళకి, చెప్పు. నువ్వు చెప్పు, ఏ ఫంక్షన్ కోసం చేస్తాము నువ్వు చెప్పు. ఆ రోజు మమ్మీ సీమంతం అయింది కదా భీమవరంలో, గట్టిగా చెప్పు, వినిపించదు వాళ్ళకి. ఇదిగోండి మా పాప చెప్పింది కదా అసలు ఫంక్షన్ ఏంటో. వీళ్ళ మమ్మీ సీమంతానికి మేము తయారు చేసామన్నమాట డాల్స్. ఇదిగోండి అసలు కపుల్ నేను తర్వాత చూపిస్తా అని చెప్పాను కదా. ఆ రోజు ఫంక్షన్ మెయిన్. మా తోటకోళ్ళ సీమంతానికి మేము ఇలా డాల్స్ మా ఫ్యామిలీని రిప్రజెంట్ చేసేలాగా బార్బీ డాల్స్ని ఇట్లాగా ఒక తయారు చేసుకుని ఇట్లా మేము పెట్టాము. ఇదిగోండి సేమ్ ప్రతి డాల్కి కూడా డ్రెస్సెస్ అన్నీ మేము స్టిచ్ చేసుకున్నవే, మా అత్తయ్య స్టిచ్ చేశారు. క్లాత్ తీసుకుని దానికి ఇలా లేస్ అటాచ్ చేసుకుని సేమ్ మొత్తం అన్నీ మేము చేసినవే. అండ్ ఈ జ్యువెలరీ వచ్చేసి మనకి బ్లౌజెస్కి మనం వాడతాం కదండి, బీడ్స్ అవన్నీ లైనింగ్ షాప్లో తీసుకొచ్చి ఇవన్నీ మేమే తయారు చేసుకున్నాము. ఈ హారం లాగా నెక్లెస్ మొత్తం అన్నీ. ఒకటి తక్కువైంది. ఏంటది? ఇంకొకటి తక్కువైంది బేబీ, ఇంకోటి తక్కువైంది. ఏంటది నువ్వు చెప్పు. బేబీ అసలేం డాల్ చూపించలేదండి. ఇదిగోండి మా పాప, ఇదిగోండి. ఇదిగోండి ఈ బొమ్మ కోసం, మా బేబీ బొమ్మ కోసం అంటే మీరు అందరూ లైక్ చేయండి మా వీడియోని.
చెప్పు, అడుగు. నా బొమ్మ బాగుందా ఫ్రెండ్స్ అని అడుగు. నా బొమ్మ బాగుందా ఫ్రెండ్? ఎవరు చేశారా బొమ్మ చెప్పు. పిక్కు పిక్కు ఊడిపోతాయి. ఇదిగోండి, ఆ రోజు ఇట్లా ఫంక్షన్ కదా అని చెప్పి డాల్కి మేము ఇట్లా జడబిల్లల్లా కూడా తయారు చేసాము. ఇవన్నీ నేనే తయారు చేశాను. ఆ స్టోన్స్ లేసు, ఆ బీడ్స్ లేసు అవన్నీ తీసుకొచ్చి ఓన్గా మేము తయారు చేసుకున్నవి. ఇదిగోండి ఇదిగోండి ఈ డాల్ని కూర్చోబెట్టడానికి మేము ఒక ఇట్లా సింహాసనం లాంటిది కూడా తీసుకొచ్చాము. ఆ రోజు ఫంక్షన్లో మేము ఇలా డాల్స్ పెట్టగానే మా బేబీ మాత్రం చాలా చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యి హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే కూర్చోబెట్టాలా నిన్ను కూడా ఉండు మరి అయితే. ఓకే సరిపోయిందా ఇద్దరికి ప్లేసు? సరిపోయింది. మరి ఏం చేయాలి? కూర్చోబెట్టనా? సరే ఇక్కడ నుంచోబెడతానే ఇలాగా. కూర్చుంటావా నువ్వు కూడా? నుంచుంటావా? ఓకే. ఇదిగోండి మా బేబీ నుంచుంటుందంట, నుంచోబెట్టాను. వాళ్ళ డాడీ అంటుంది, మా డాడీ అంటుంది. అరే ఇది మీరందరూ మాత్రం లైక్ కొట్టండి, లేదంటే మా బేబీ ఊరుకునే లేదు. అందరూ ఎలా లైక్ కొడతారని అడుగుతుంది. బేబీ కోసం ఒక చిన్న లైక్ చేయండి వీడియోని. ఇదిగోండి ఆ రోజు ఇట్లా ఒక స్టేజ్లో రెడీ చేసి ఇట్లా పెట్టాము. ఇలా ఒక దాని మీద సెట్ చేసాము ఇలాగా డాల్స్ అన్నీ. ఇదిగోండి లాస్ట్లో ఇంకోటి దొరికింది. ఈ చిన్న ఇయర్ రింగ్స్ ఎప్పుడో మా మమ్మీ కొనిచ్చిందని చిన్నప్పుడు. ఈ డాల్కి బాగున్నాయి కదా అని పెట్టాను, కాకపోతే ఆ హడావుడిలో ఒకటి పడిపోయింది, ఒకటే దొరికింది. ఇంకోటి ఎక్కడ పడిపోయిందో తెలీదు. ఒకవేళ ఈ టాయ్స్ కనుక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే మాత్రం నా వాట్సాప్ నెంబర్ ఇస్తానండి. ఆ వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి. ఏ ఫంక్షన్కి కావాలంటే ఆ ఫంక్షన్కి తగ్గట్టు మేము రెడీ చేసి పంపిస్తాము. ఈ చిన్న క్రాఫ్ట్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ చెప్పు బేబీ. బాయ్ బాయ్.